బ్యాగులన్నీ లోపల పెట్టేశారా? వెళ్ళి అరటిగెళ్ళు పనసకాయలు అన్నీ తీసుకుని రండి, పిల్లలు తింటారు. అలాగే అయ్యగారు. అమ్మా లక్ష్మి, ప్రయాణం అంతా బాగా జరిగిందా అమ్మా? తాతయ్య గారు, మేం ఫోన్లో మాట్లాడినప్పుడు మీ గొంతులో ఏదో కంగారు వినిపించింది. అసలు ఏమైంది? ఏమీ లేదమ్మా, జాను గురించే నా బాధంతా. తను రాదు అనుకున్నాను, వచ్చినందుకు సంతోషంగా ఉందమ్మా. జానుకి నా మీద కోపం లేదు తాతయ్య గారు. అది తన భర్త గురించి ఆలోచిస్తుంది. మా ఆయనలాగా తన మొగుడు కూడా గొప్పవాడు కావాలి అని కోరుకుంటుంది, అంతే. మీ మధ్య నిజంగా ఏ గొడవ ఉందో నాకు తెలియదు కానీ నీ చెల్లెలి మీద నీకున్న ప్రేమ ఎప్పటికీ తగ్గదని నిరూపించావమ్మా. అందుకే నువ్వు గొప్పదానివయ్యావు. చెల్లెల్ని అక్క ప్రేమించడం కూడా గొప్పేనా తాతయ్య గారు? అన్నదమ్ముల మధ్య అయినా అక్క చెల్లెళ్ల మధ్య అయినా ఆస్తులు చిచ్చు పెడతాయమ్మా. కాని నీలో ఆ స్వార్థం లేదు. ఎంత ఎత్తుకెదిగినా ఒదిగున్నావు. దేశమంతా నీ గురించి గొప్పగా మాట్లాడుతుంటే నువ్వు నీ కుటుంబం గురించి, నీ చెల్లెలి గురించి మాట్లాడుతున్నావు. నీలాంటి వాళ్ళు చాలా అరుదుగా ఉంటారమ్మా. మరి మీరొచ్చింది చాలక నన్ను కూడా రమ్మన్నారెందుకు ఆంటీ? మేం వచ్చింది వేరే విషయం కోసంలే. ఏ విషయం? పొలం గురించా? నీకెలా తెలుసు? మీకు పొలం ఆశ చూపించి వివేక్ ఇక్కడి దాకా తీసుకొచ్చాడు కదా. అంటే మా మాటలు విన్నావా? వినక్కర్లేదా ఆంటీ? మిమ్మల్ని వివేక్ ఎలా కన్విన్స్ చేస్తాడో నాకు తెలుసు కదా. కన్విన్స్ చేయడం ఏంటి? వివేక్ నిజంగా మమ్మల్ని పొలం కోసం ఇక్కడికి తీసుకురాలేదా? పిచ్చా ఆంటీ. తన వాటా ఆస్తినే ఆశించిన వివేక్ జాను వాటా పొలాన్ని ఎలా ఆశిస్తాడు? కరెక్టే కదా. అప్పటికి జాను అంటూనే ఉంది, నేనే వినలేదు. వివేక్ గడు ఇంత మోసం చేస్తాడు అనుకోలేదు. ఇప్పుడే వెళ్ళి వాడి సంగతి చెప్తాను. ఆగండి ఆంటీ, ఆగండి. వివేక్ మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చినా నేనొచ్చింది మాత్రం మీకు జాను వాటా పొలం ఇప్పించడానికే. నువ్వెలా ఇప్పిస్తావు మనీషా? జాను అడిగినా పొలం ఇవ్వని లక్ష్మి నువ్వు నేను అడిగితే ఇస్తుందా? మనం పొలం అడగమాంటీ, కొట్టేస్తాం. పొలమేమైనా నగా నట్రా, ఎలా కొట్టేస్తావు? వీలునామా కొట్టేయడమే. ఏంటి, వీలునామా కొట్టేస్తావా? ఆ వీలునామానే లేకపోతే జాను వాటా పొలానికి ఏ అడ్డంకి ఉండదు కదా. కరెక్టే, కానీ వీలునామా మాత్రం ఎలా కొట్టేస్తావు? అది ఎక్కడుందో తెలియదు కదా. అది ఈ ఇంట్లోనే ఉంది. ఆ ముసలుడు ఇక్కడే ఎక్కడో భద్రంగా దాచిపెట్టుంటాడు. ఈ రాత్రికే దాన్ని దొంగిలిద్దాం. ఏంటి, దొంగతనం చేద్దామా? మరీ అంత షాక్ అవ్వకండి ఆంటీ. మీకేదో దొంగతనం కొత్త అయినట్టు. మనీషా, పిన్ని, అక్కడేం చేస్తున్నారు? డిన్నర్ చేద్దాం రండి. ప్లాన్ అంతా పాడు చేశారు కదా ఆంటీ. సారీ మనీషా, చూసుకోలేదు. సర్లే, డిన్నర్ చేశాక మళ్ళీ ప్లాన్ చేద్దాం, పదండి. తొందరగా రా మామ్. అందరికి వదిన గోరుముద్దలు తినిపిస్తుంది. వాట్? గోరు ముద్దలా? మేమేమైనా చిన్నపిల్లలమా? కాసేపు పిల్లలు అవుదాం మనీషా, బాగుంటుంది. కూర్చోండి, కూర్చోండి కూర్చోండి. అమ్మా, అన్నం ముద్దలతో పాటు అందరికీ మంచి కథ చెప్పాలి. కథ వింటూ తింటే ఇంకా చాలా బాగుంటుంది. ఎస్, కథ వింటూ గోరు ముద్దలు తిందాం. కాకపోతే రియల్ స్టోరీస్ చెప్పుకుందాం.
రియల్ స్టోరీసా? ఎవరి స్టోరీస్ అన్నయ్య? ఈ ఇంట్లో పుట్టి పెరిగిన వాళ్ళ స్టోరీ, అంటే లక్ష్మి జానుల కథ. అంటే అక్క గురించి చెల్లెలు, చెల్లెలు గురించి అక్క చెప్పాలా? కాదు పిన్ని, ఈ అక్కా చెల్లెళ్ళ గురించి తాతయ్య గారు చెప్తారు. తాతయ్య గారు, వీళ్ళ లైఫ్లో మర్చిపోలేని జ్ఞాపకం ఏదైనా ఉంటే చెప్పండి. మర్చిపోలేని జ్ఞాపకము అంటే ఆ మంచి జ్ఞాపకమే ఉంది బాబు. హ్మ్. అదిగో ఆ చెక్క పెట్టెను చూసారా? దాన్ని మైల పెట్టే అంటారు. అంటే అందులో విడిచిన బట్టలు, పాత బట్టలు వేస్తారన్నమాట. అదేమైనా నగల భూషణమా? దాని గురించి అంత గొప్పగా చెప్తున్నారు. పాత బట్టలు వేసే పెట్టికే తాళం వేశారంటే నగలు, నగదు, వీలునామాలున్న బీరువాకి ఇంకెన్ని తాళాలు వేశారో. లక్ష్మీ జానులు బాగా చిన్నప్పుడు జరిగిన విషయం.